నీకు ఇష్టమైన ఫుడ్ బ్రేక్ఫాస్ట్లో? నాకు వడ. నాకు దోశ, ఉప్మా దోశ, మసాలా దోశ. కానీ నా ఫ్రెండ్స్లో చాలా మందికి ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఇడ్లీ తింటున్నారు. అసలు ఈ ఇడ్లీ అంటే ఇడ్లీ నేను ఇష్టమో నాకు తెలియదు. అసలు తినను అనట్లేదు, లింగయ్య ఇడ్లీ ఎక్కడికి వెళ్ళినా స్పెసిఫిక్గా ఇడ్లీ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఇడ్లీ ఎందుకు తింటారు అంతగానో అసలు? నేను ఈ మధ్యలో వైజాగ్ వెళ్ళిన కొత్త వలస. ఓకే. అక్కడ ఇడ్లీయే కానీ దాన్ని ఆవిరి కుడుము అని చెప్పేసి ప్లేట్లో చేస్తున్నారు. అంటే సైజ్ పెద్దగా ఉంటుంది. ఓకే. రేటు కూడా ఏం పెద్ద అదేం కాదు, 20 ఓకే, పెద్దగా ఉంటుంది. అక్కడ కూడా ఎక్కువ, అక్కడ ఆల్రెడీ వడ నడుస్తుంది, బోండా నడుస్తున్నా, అది నడుస్తున్నా, ఇడ్లీ అనేది మెయిన్ ఉంది. నేను అక్కడే కాదు, ఈవెన్ వేరే వేరే చోట్ల వెళ్ళినా అక్కడ కూడా ఏది ఉన్నా లేకున్నా ఇడ్లీ అయితే ఉంటుంది. ఇడ్లీ కంపల్సరీ. నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళినా, మనం ఎక్కడ చూసినా, అసలు ఏజ్ పర్సన్ తిన్నా కానీ ఎవరు తిన్నా ఇడ్లీ మాత్రం కంపల్సరీ. ఇడ్లీది సేల్ ఎక్కువ ఉంటుంది. అసలు ఎక్కడ ఏ హోటల్ చూసినా ఇడ్లీ కంపల్సరీ అయిపోయింది. నేను ఒక 3-4 ఇయర్స్ బ్యాక్ ఏదో సర్వే చూసిన. ఓకే. అన్నిటికన్నా ఎక్కువ డైలీ సేల్స్ ఏదైనా ఉంది అంటే అది ఇడ్లీ అని నేను చూసిన. సరే ఇప్పుడు ఏదైనా ట్రెండింగ్ అవ్వచ్చు, మారొచ్చు, బట్ నేను 3 to 4 ఇయర్స్ బ్యాక్ నేను తెలుసుకున్న విషయం ఇది. అంతగాని మేముందా ఇడ్లీలో నాకు అర్థం కాదు, నాకు తెలియదు. అంటే సరే ఎంత నేను కూడా ఇడ్లీ ఒకవేళ వేరే లేకుంటే నాది కూడా ఫస్ట్ చాయిస్ ఇడ్లీయే. నేను కూడా తింటా, కానీ మా ఫ్రెండ్స్ ఈ మధ్య అందరూ ఇడ్లీ తినడం స్టార్ట్ చేశారు. అసలు లేదు, నేను ఏదైనా డైట్ చేస్తున్నా లేకపోతే లైట్ ఫుడ్ తినాలనుకున్నా నా ఫస్ట్ ప్రిఫరెన్స్ నాది కూడా ఇడ్లీయే. మా ఫ్రెండ్ నరేష్ అని ఉన్నాడు, అతను ఇడ్లీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. సంతోష్ అనే పర్సన్, యాక్చువల్లీ ఇది మనకి విజయ్ అనే పర్సన్ ఈ మధ్య ఇడ్లీ తినడం స్టార్ట్ చేశారు. దోశ వడ తినడం ఆపేసుకొని ఇడ్లీకి కంటిన్యూ అవుతున్నారు. కానీ ఇడ్లీకి ఆల్టర్నేట్గా మనకి వేరే ఏమైనా ఫుడ్స్ ఉన్నాయంటాం? వేరే ఫుడ్స్ ఉన్నాయంటే మనకి రాగి దోశ ఉంది, పెసరట్టు. అట్లా కాదు, ఇడ్లీ స్టైల్లోనే. ఇడ్లీ స్టైల్లో ఏముంది, ఇంకా ఏముంది నాకు తెలీదు. నేనైతే గుజరాతీ ఫుడ్ డోక్లా చూసిన. డోక్లా అది ఈవినింగ్ టైంలో తింటాం, అది బాగుంటుంది. అది అంటే ఒకవేళ ఇడ్లీకి ఆల్టర్నేట్గా అనుకుంటే, నేను ఇడ్లీకి ఏది తీసిపోదు, నేను డోక్లాని కూడా తక్కువ చేయట్లే. బట్ నాకు ఒకవేళ సరే ఇడ్లీకి ఆల్టర్నేట్గా ఏదైనా అనిపించింది అంటే అది డోక్లా. లేకపోతే ఈ మధ్యన అంబలి అని కూడా కొత్తగా వచ్చింది. అవును, రాగి అంబలి, జొన్న అంబలి, అవి కూడా ఇడ్లీ లాగానే, అవి కూడా ఇప్పుడు నానబెట్టి ట్రెండ్ అవుతుంది. సో ఇడ్లీ కార్బోహైడ్రేట్స్ అంటున్నారు కాబట్టి మాత్రమే నేను ఇది చెప్తున్నా. లేకపోతే కనుక సరిగ్గా చేస్తే నాకు కూడా ఫేవరెట్ ఫుడ్ సాంబార్ ఇడ్లీయే. ఏది ఏమైనా జనాలకు ఇడ్లీ మీద పిచ్చి ఏంటో నాకు అర్థం కాదు. అయినా ఇడ్లీ ఈవెన్ బయట ఎక్కడైనా వేరే రాష్ట్రాలకు వెళ్తే అక్కడ ఇడ్లీ ఉంటే నేను కూడా కళ్ళు మూసుకొని నేను ఇడ్లీ చేస్తాను. నేను తింటాను అనట్లేదు, నేనేమంటే ఇడ్లీకి ఇంతగానో ఫ్యాన్స్ పెరుగుతున్నారు, నేను దాన్ని అంటున్నాను. రంగరాజు ఇడ్లీకి పేరు పెరుగుతున్నారు. ఈవెన్ చిన్నపిల్లలు కూడా ఇడ్లీ తింటున్నారు, పెద్ద ఏజ్డ్ వాళ్ళు తింటున్నారు. వాళ్ళంటే బీపీ షుగర్ ఏదో ఉంటుంది ఇడ్లీ, బట్ మిడిల్ ఏజ్ వాళ్ళు 30+ వాళ్ళు కూడా ఇడ్లీకి అసలు అట్రాక్ట్ అయిపోతున్నారు. ఇడ్లీ 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 ఓకే, నో ప్రాబ్లం, నో ఇష్యూ. దీనివల్ల పెద్ద ఇడ్లీకి క్రేజ్ పెరుగుతుంది కనుక నీట్ ప్లేసెస్, క్లీన్ ప్లేసెస్ చూసుకొని తినండి, అంతే. ఇడ్లీకి క్రేజ్ పెరుగుతుంది, అంతే. అంతే. థ్యాంక్ యూ.